అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన కీలక భేటీ, ఉద్యోగులకు, పెన్షన్లకు తీసుకున్న నిర్ణయాలు ఇవే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక ఆరోగ్య సంబంధిత సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సభ్యులతో సభ్య సంఘాలతో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ కృష్ణబాబు గారు నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సమావేశంలో స్పష్టం చేసింది. ఉద్యోగులకు ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు. ప్రతి సంవత్సరం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వార్షిక ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అమలు విధానం: ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్‌సిడి కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. పరిమితులు: ప్రస్తుతానికి సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ వంటి ఖరీదైన పరీక్షలు మినహా మిగిలిన మిగిలిన అన్ని ప్రాథమిక పరీక్షలు ఉచితంగా చేస్తారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. నూతన ప్రతిపాదన: సిటీ, ఎంఆర్ఐ వంటి ఖర్చులతో కూడిన పరీక్షలను కూడా చేర్చి ఒక ప్రత్యేక ప్యాకేజీని రూపొందించాలని, దానికయ్యే మొత్తంలో ఉద్యోగులు కూడా కొంత వాటా చెల్లించాలని సిద్ధంగా ఉన్నారని సంఘాల ప్రతినిధులు సూచించారు. ఈ ప్రతిపాదనను చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం కోసం ఉంచుతారు. రెండోది, ఈహెచ్ఎస్ బలోపేతం, రేట్ల పెంపు, బీమా అనుసంధానం. మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ఈహెచ్ఎస్ పథకాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్యాకేజీ రేట్ల పెంపు: ప్రస్తుత వైద్య ఖర్చులకు అనుగుణంగా ఈహెచ్ఎస్ ప్యాకేజీ రేట్లను పెంచాలని సంఘాలు కోరగా, దీనిపై అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు త్వరలో ఒక కమిటీ నియమిస్తామని స్పెషల్ సీఎస్ హామీ ఇచ్చారు. 2-3 నెలల్లో పెంచిన కొత్త రేట్లను ఖరారు చేస్తామని తెలిపారు. నూతన బీమా పాలసీ: ప్యాకేజీ రేట్లు ఖరారైన తర్వాత ఈహెచ్ఎస్ పథకానికి ఒక ఇన్సూరెన్స్ పాలసీని అనుసంధానం చేస్తారు. దీని ప్రకారంగా వైద్యానికి అయ్యే ఖర్చులో 2,50,000 వరకు నుంచి 5,00,000 వరకు బీమా కంపెనీ చెల్లిస్తుంది. అంతకంటే ఎక్కువ ఖర్చయితే ఆ అదనపు మొత్తాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చెల్లిస్తుంది. ఉద్యోగుల వాటా: ఉద్యోగులు చెల్లిస్తున్నటువంటి నెలవారీ చందాలను నేరుగా ఈహెచ్ఎస్ ఖాతాలకు జమ చేసేలాగా గతంలో ఆర్థిక శాఖ ఇచ్చిన మెమోను తక్షణం అమలు చేయాలని కోరారు. ఇక మూడోది, రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకు ఆరోగ్య భరోసా. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ కింద పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందించే విధి విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమలు నమూనా: రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చేస్తున్న విధి విధానాన్ని వీరికి వర్తింపజేస్తారు. దీని ప్రకారంగా పదవీ విరమణ పొందిన సిపిఎస్ ఉద్యోగులు తమకు వచ్చిన రిటైర్మెంట్ ప్రయోజనాల్లోంచి కొంత మొత్తాన్ని ఏకమొత్తంగా ఈహెచ్ఎస్ పథకానికి జమ చేయాల్సి ఉంటుంది. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల జాప్యానికి చెక్: ఈహెచ్ఎస్కు పంపిన మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల ఆమోదంలో తీవ్ర జాప్యం జరుగుతోందని సంఘాలు స్పెషల్ సీఎస్ దృష్టికి తీసుకురాగా, ఆయన తక్షణమే స్పందించి పలు హామీలు ఇచ్చారు. సిబ్బంది నియామకం: బిల్లుల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన అదనపు సిబ్బందిని వైద్యులను త్వరలో నియమిస్తామని హామీ ఇచ్చారు. స్టేటస్ అప్డేట్: ఇకపై రియంబర్స్మెంట్ బిల్లుల స్టేటస్ను ఎప్పటికప్పుడు సంబంధిత ఉద్యోగికి ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సాంకేతిక సమస్యలు: సాఫ్ట్వేర్లో లోపాల కారణంగా కొన్నిసార్లు అప్లోడ్ చేసిన ఫైల్స్ కనిపించడం లేదని, దీనిపై సాఫ్ట్వేర్ ఆడిట్ నిర్వహించాలని కోరగా, ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో చర్చించిన అన్ని అంశాలను త్వరలోనే పరిష్కరిస్తామని స్పెషల్ చీఫ్ సెక్రటరీ దృఢమైన హామీ ఇచ్చినట్లు యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ తమ అప్డేట్లో పేర్కొంది. ఈ నిర్ణయాలతో లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆరోగ్య భద్రతకు మరింత భరోసా లభించనుంది. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేసిన ప్రభుత్వం.
ఈహెచ్ఎస్ బలోపేతంపై ప్రభుత్వం కీలక నిర్ణయాలైతే విడుదల. ప్రధానాంశాలు: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలకు గ్రీన్ సిగ్నల్, ఈహెచ్ఎస్ ప్యాకేజీ రేట్ల పెంపునకు కమిటీ ఏర్పాటు, బీమా పాలసీతో అనుసంధానం, రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకు హెల్త్ కార్డుల జారీకి ఆమోదం, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు, ఎస్ఎంఎస్ ద్వారా స్టేటస్ అప్డేట్.